ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ లోకంలో పండ్లు పెట్టుకొని మనం విచారించే కాడికి మన ప్రతి ఒక్క సమస్యను యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి మనం తీసుకొని వెళ్ళేటువంటి బిడలుగా ఉండాలండి. మనం యేసుక్రీస్తు వారి గారి కాలంలో చూసుకున్నప్పుడు మరియా, మార్తా అని ఇద్దరు ఉన్నారండి. మరియా ఏమో ఉత్తమమైన దాన్ని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన మాటలు వింటుంది. అదేవిధంగా మార్తా ఏం చేస్తుందంటే అక్కడ పండ్లు పెట్టుకొని యేసుక్రీస్తు వారు మా ఇంటికి వచ్చారు, ఆయనకి వంట వండి పెట్టాలి అని ఆమె అనేక పండ్లు పెట్టుకొని భారంగా ఉందండి. ఈ లోకంలో దేవుని సేవకులు మన ఇంటికి వచ్చినా మనం పండ్లు చేయాలి, కానీ దేవుని వాక్యం కాడికి ఈ లోకంలో పండ్లు అవసరం లేదండి. దేవుని వాక్యం మనం విని చేయొచ్చు, లేకుంటే ముందే మనం ప్రిపేర్ చేసుకునే బిడ్డలుగా ఉండాలి. కానీ మనం ఎప్పుడైతే వాక్యాన్ని వెనక వేస్తామో మనము కిందకి నరకంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాతాను ఎవరిని మింగుదనని గర్జించి సింహం వల్ల నోరు తెరుచుకొని ఉన్నాడండి. ఉత్తమమైనది ఏంటంటే దేవుని వాక్యం వినడం, ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఆయన మార్గంలో నడుచుకుంటేనే మనం ఉత్తమమైన దాన్ని ఎంచుకొని మనం సర్వసత్యంలోకి వెళ్ళి మనము పరలోక రాజ్యానికి వెళ్ళేదే కాకుండా అనేక ఆత్మల్ని మనం తీసుకొని వచ్చేదానికి దేవుడు సువర్ణ అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనం దేవుని మార్గంలో నడిచి దేవుని వాక్యానుసారంగా మనం నడిచి ఆయన వాక్యానికి మొదటగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ఏసే మరియా ఎలా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నారో ఏసే మేము కూడా ఉత్తమమైన దాన్ని ఎంచుకునే శక్తిని దయచేయండి అయ్యా. ఈ లోకంలో అనేక మంది మార్తా వలె అనేక పనులు పెట్టుకొనయ్యా మీ సువార్తని మీ సేవకులకి బాగు చేయాలని అనుకుంటున్నారు, కానీ మీ మాట కాడికి ఏది కూడా మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించలేదు, రెండో మనం తగ్గించి తప్పించలేదు. అదేవిధంగా పరలోకానికి రావాలంటే మీ వాక్యము మా పాదముకు దీపము, మా త్రోవకు వెలుగు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటయ్యా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఇతరులకు మహిమకరంగా చేయమని అడుగుతున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.